నేను వస్తే మీకు అందరికి 1500 ఇస్తా, ఎవరు అనుకోవద్దు. జగన్ పథకాలు ఏం తీసేయం. నిజంగా జగన్ పథకం ఒక్కడన్నా ఉందా? జగన్ పథకాలు అట్లాగే ఉంచి అదనంగా మేము సూపర్ 6 ఇస్తామన్నారు. వాళ్ళందరూ ఏమనుకున్నారు, జగన్ వల్ల 45,000 వస్తాయి, వీళ్ళ వల్ల ఇంకో 1,00,000 వస్తాయి అనుకున్నారు. అంతేగాని అవి తీసేస్తారు ఇది అనుకోలేదు. పదే పదే మాట్లాడుకొచ్చింది ఏంటి, జగన్ పథకాలు తీసేయం, అవి అట్లాగే ఉంచి అదనంగా ఇస్తాం, వాలంటీర్ని తీసేయం, 10,000 ఇస్తాం, ఇయే కదా. అట్లా చెప్పొచ్చారు వాళ్ళు పవర్లోకి. ఈయన ఏమైనా చెప్పాలి కదా. ఇప్పుడు ఒక్కటి మంచి పని చేశారు, మేము వస్తే ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏదో పీపీపీకి వెళ్ళినా సరే వెనక్కి తీసుకుంటాం. వెరీ గుడ్, మంచి పాయింట్ అది చెప్పాడు. అట్లాగే రేపు మేము అంటే ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యం. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఇది వరకు అంటే కాదు సార్, మొన్న ఆయన ఓపెన్ అయింది చంద్రబాబు నాయుడు గారు 33 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికే వస్తాయి అనేది. అంటే 33 ఏళ్ళు వాళ్ళే నిర్వహిస్తారు అనేది. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చిన 33 ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్కి ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారు? 33 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకుంది ఏదో ఒకసారి చూపెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ పెట్టి ఎన్నేళ్ళు అయిందో. సిద్ధార్థ ఇది దానికి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ల్యాండ్, అది వెనక్కి తీసుకున్నారా? వచ్చిందా? మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దానికి 1981లోనే స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి దాంట్లో